ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో మంచు వాన పడుతోంది. రోడ్లు, ఇండ్లు, చెట్లపై ఎక్కడ చూసినా మంచు కనిపిస్తోంది. ఈసారి వింటర్ సీజన్ లో మంచు ఎక్కువగా కురుస్తుండటంతో సిమ్లా, మనాలి ప్రాంతాలకు టూరిస్టులు క్యూ కట్టారు. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ ఉండటంతో ఫ్యామిలీలుగా వస్తున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మంచు గడ్డలో ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఐస్ గడ్డలను పట్టుకుని ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రోడ్లపై అడుగు మేర మంచు పేరుకుపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. టైర్లకు గ్రిప్ దొరక్క రోడ్లపై వాహనాలు జారిపోతున్నాయి. అప్పటికప్పటికి సిమ్లా, మనాలి ప్రాంతాలకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో మంచు వాన పడుతోంది. రోడ్లు, ఇండ్లు, చెట్లపై ఎక్కడ చూసినా మంచు కనిపిస్తోంది. ఈసారి వింటర్ సీజన్ లో మంచు ఎక్కువగా కురుస్తుండటంతో సిమ్లా, మనాలి ప్రాంతాలకు టూరిస్టులు క్యూ కట్టారు. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ ఉండడంతో ఫ్యామిలీలుగా వస్తున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మంచు గడ్డల్లో ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఐస్ గడ్డల్ని పట్టుకుని ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. डर गए भाई हम तो రోడ్లపై అడుగు మేర మంచు పేరుకుపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. టైర్లకు గ్రిప్ దొరక్క రోడ్లపై వాహనాలు జారిపోతున్నాయి. అయినప్పటికీ సిమ్లా, మనాలి ప్రాంతాలకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. हटा दो उसको।